ఒక కొత్త పదం వాడారు. దాదాపుగా ఉన్నది అనుకోండి, కానీ కాకపోతే నేను కూడా ఇంతకుముందు ఎక్కడా నాకు తగలేదు ఆ పదం. అబ్రాసి, అబ్రాసి వంటి దీనిది అన్నారు. అబ్రాసి సముద్రం, అబ్రాసి అంటే మరి నేను సముద్రాన్నో నదినో చెరువునో బావినో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం నన్ను సముద్రంగా భావించారు. ఇక్కడ నాకు ఒక్కటి మాత్రం నాకు కొంచెం వాళ్ళు అతిశయోక్తి చెప్పారేమో అనిపిస్తుంది. వారు పడ్డ శ్రమ నాకు తెలుసు. అయినప్పటికీ అబ్రాసి వంటి దీనికి సుబ్రహ్మణ్యము గురువులు శుభవాక్కులతో, శుభవాక్కు ఓకే, అంత మటుకు నాకు ఎటువంటి విభేదం లేదు. అబ్రకదబ్రయనంగానే ఆ బ్రాహ్మణ వాక్కు తోడనైతిని కవిగా అన్నారు. నేను మాయల భజని గారు అబ్రకదబ్ర అనేదో మాయ చేసి వారితో కవిత్వం చెప్పించలేదు. కానీ లేదే ఆ విధంగా కాదు, వారు పడ్డ శ్రమ నాకు తెలుసు. ప్రతి పద్యం కూడా రాసి